వంకాయల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి వంకాయలు దొరికినప్పుడు తప్పకుండా గుత్తి వంకాయ కర్రీ అయితే వండుకోండి. ఎందుకంటే విత్తనాలు తక్కువగా ఉంటాయి, తొందరగా ఉడుకుతాయి కాబట్టి కర్రీకి అయితే గుత్తి వంకాయ కర్రీకి అయితే సూపర్ ఉంటుంది. మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, గుత్తి వంకాయ కర్రీ ఎలా వండుకోవాలి ఈ వీడియోలోనైతే చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి. పల్లీలు అనేది వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత పక్కన తీసిపెట్టి ఇప్పుడైతే జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు అయితే వేస్తున్నాను. అవి కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు అయితే వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, మాడిపోతే కనుక పొడి బాగుండదు కాబట్టి. ఇలా వేయించుకున్న తర్వాత పక్కన తీసిపెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కూడా వేయించుకుంటే కనుక ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత పక్కన తీసిపెట్టి ఇప్పుడు ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు కూడా వేయించుకోవాలి. జస్ట్ చిట్టుపట్లాడితే సరిపోతుంది, మాడిపోతే చేదొస్తాయి ఆ తెల్ల నువ్వులు కాబట్టి. చిట్టుపట్లాడిన తర్వాత వెంటనే అయితే పక్కన ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూపిస్తాను రండి. ఇక్కడ ఈ ప్లేట్లో కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ముందుగా వేయించుకున్నవి కాబట్టి ఇవన్నీ మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. నీళ్ళు యాడ్ చేయకుండా ఓన్లీ ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్, ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ముందుగా కట్ చేసి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం వంకాయలు అనేది కట్ చేసుకోవాలి. ముందుగా వంకాయలు కట్ చేసుకోవద్దు, మసాలాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే వంకాయలు కట్ చేసుకోవాలి. వంకాయలు కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను రండి. వంకాయ తీసుకున్న తర్వాత 4 ముక్కలుగా అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో అయితే నానబెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా నానబెట్టిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే కనుక వాటర్ ఏమన్నా ఉంటే కనుక బయటికి వెళ్ళిపోతుంది. ఇలా అన్నీ ఒకసారి కలిపి ఇలా ప్రెస్ చేస్తే కనుక వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా స్టెప్ అయితే పెట్టాల్సి ఉంటుంది చూడండి. ఇలా అన్నింటికి పెట్టిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, కొంచెం ఎక్కువగా పడుతుంది ఎందుకంటే గుత్తి వంకాయ కాబట్టి. ఇలా అన్నీ మనం ముందుగా మసాలాలన్నీ పెట్టినాం కదా, అవి విడిపోకుండా ఉండాలంటే ఒకసారి గట్టిగా ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఆయిల్లో పెడితే సరిపోతుంది. అలా ప్రెస్ చేస్తూ ఆయిల్లో పెడితే విడిపోకుండా ఉంటుంది. కర్రీ మొత్తం అయ్యేంత వరకు కూడా అలానే ఉంటుంది కాబట్టి నీళ్ళు యాడ్ చేసి మాత్రం మసాలాలు ప్రిపేర్ చేసుకోకండి. ఇలా అయితే ట్రై చేయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే కనుక వంకాయలో ఉన్న మసాలాలు అయితే బయటికి రావన్నమాట, లోపలే ఉడికిపోతుంది కాబట్టి వంకాయ కూడా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా అన్నీ ఒకసారి పెట్టిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిచ్చాలి. ఆ తర్వాత తిప్పేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మిగిలిన మసాలా కూడా ఆ తర్వాత ఒకసారి ఆయిల్లో బాగా వంకాయ మగ్గిన తర్వాత ఫైనల్గా అయితే వేస్తాను. ఇప్పుడైతే చూడండి లైట్గా మగ్గింది కాబట్టి ఇప్పుడు 1 బై 1 అయితే తిప్పేస్తున్నాను చూడండి. ఇలా తిప్పేసిన తర్వాత ఇప్పుడు మనం మిగిలింది కదా మసాలా, ఆ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. మసాలా యాడ్ చేసిన తర్వాత వంకాయ అనేది సగం వేగింది కాబట్టి ఇప్పుడు మిగిలిన మసాలా కూడా యాడ్ చేసి ఒక టమాటా అయితే మిక్సీ పట్టుకున్నాను బరకగా, అది కూడా ఇప్పుడే వేస్తున్నాను చూడండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా ఒకసారి బాగా కలిపి మగ్గనిచ్చాలి. ఆ తర్వాత వచ్చేసి వేడి నీళ్ళే పోసుకోవాలన్నమాట. ఆల్రెడీ 30% ఉడికింది కాబట్టి వేడి నీళ్ళే యాడ్ చేస్తే కనుక సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను. గుత్తి వంకాయ కర్రీ ఎప్పుడు వండినా కూడా కొంచెం చింతపండు అనేది వేస్తే బాగుంటుంది. కొంచెం చింతపండు వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళు అయితే పోసుకోవాల్సి ఉంటుంది. గ్రేవీకి సరిపడినంత, అంటే వంకాయ మునిగేంత వరకు పోస్తే కనుక పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ పోస్తే కనుక లూజ్ అవుతుంది కాబట్టి వంకాయ ఇలా పైకి తేలేంత వరకు నీళ్ళు పోస్తే పర్ఫెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్ మూసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే కనుక వంకాయ అనేది మెత్తగా ఉడికిపోయింది, కలర్ కూడా షేడ్ పోయింది కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఫైనల్గా వచ్చేసి నేను కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా కూడా వేసి ఒకసారి బాగా కలిపి ప్లేట్ మూసి ఒక 10 మినిట్స్ తర్వాత కనుక తీస్తే కనుక మన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కూడా అంతా పైకి వచ్చింది కాబట్టి కర్రీ అయితే రెడీ అయిపోయింది.
ఇలా నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది గుత్తి వంకాయ కర్రీ కాంబినేషన్లోకి వచ్చేసి నేనైతే దోశ అయితే వేస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి గుత్తి వంకాయ కాంబినేషన్లో దోశ అయితే ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. నేను చేసిన ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ తర్వాత కమెంట్ చేయండి. ఉండనా మరి.